తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఈ రాజమండ్రికి రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సార్. మళ్ళీ ఏమైనా ఆంక్షలు ఏమైనా పెట్టే అవకాశం ఉందా, లేకపోతే మామూలుగా వెళ్ళి వచ్చేసే అవకాశం ఉందా సార్? ఇప్పుడు రాజమండ్రి ట్రిప్ ఈ వారం కదండి, నెక్స్ట్ వీక్ ఆ పై వారం ఉండొచ్చు. ఎందుకంటే ఈ వారం బొగ్గన రాజేంద్ర గారి కొడుకు మ్యారేజ్ ఉంది, దానికి వెళ్తాడు ఆయన. కర్నూలు పర్యటన ఉంటుంది. సో ఖచ్చితంగా రాజమండ్రి పోస్ట్ పోన్. రాజమండ్రి వెళ్తే కాకినాడ కూడా వెళ్ళాలి, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కూడా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు. సో ఈ రెండు దృష్టిలో పెట్టుకొని రెండు ట్రిప్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. జనాలు గ్యారంటీ. ఇప్పుడు అసలైన మజా ఉంటుంది, ఎందుకంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగుతాడు, ఫ్లైట్ దిగిన హెలికాప్టర్ దిగిన మల్లం అనమాట. ఆడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రాజానగరం రావాలి. రాజానగరం ఎవరిది? జక్కంపూడి రామ్మోహన్ గారు పిల్లలది. అది దాటుకుని కాకినాడ 60 కిలోమీటర్లు, ఇటుపక్క రాజమండ్రి సెంట్రల్ జైలు. ఎన్ని నియోజకవర్గాలు? మొత్తం 4-5 నియోజకవర్గాలు వేరే మినిమం విపరీతమైన తీవ్ర పరిస్థితులు ఉంటాయి. సో దానికి గెట్ రెడీ ఫర్ ద జంగిల్ డ్రమ్స్. కాకినాడ పిఠాపురం తీవ్రమైన జనసందర్భం, వాళ్ళు అసలు నుంచి తగ్గరు. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో రాజమండ్రి ట్రిప్ చాలా పకడబందీగా ఉంటుంది. మహా అయితే హెలిప్యాడ్ ఏమో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఇచ్చుకునో, లేకపోతే ఏదో తెప్పలు పడి ముందు నిన్న నెల్లూరు చేసినట్టు చేస్తారు. హెలిప్యాడ్ దిగి వెళ్ళి పరామర్శించి బయటికి రావడానికి మహా అయితే ముగ్గురే వెళ్తారు. దానికి ఒక కండిషన్ 1 గ్యారంటీ. ములకాతికి ముగ్గురికి మించి ఎవరికి పర్మిషన్ ఇవ్వరు కదా. నెక్స్ట్ ఏముంది, అక్కడి నుంచి తీయొద్దు, వద్దు, వెళ్ళొద్దు, నిర్బంధాలు, గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు ఖచ్చితంగా జరుగుతాయి. ఎన్ని జరిగినా జనస్రవంతిని జగన్మోహన్ రెడ్డిని నిలువరించలేకపోతున్నారు, అది వాస్తవం. సింగపూర్ వెళ్ళి ఏడు చేశారు చెప్పమంటే అది తప్ప ఈ జనాలు రాలేదట అని మా తిరుపతి ఎంపీ శివప్రసాద్ రెడ్డి గారు ఎలా మాడారో అదే మాటలు మాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అందుకని జెడ్పీటీసీ ఎన్నికలు ఏదైతే మాజీ జెడ్పీటీసీ గారు చనిపోయారో, ఆయన చనిపోయిన ప్లేస్లో వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నారు. దానికి బీటెక్ రవి గారి వైఫ్ పోటీ చేస్తుంది టీడీపీ నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ సిమ్టా అన్నీ చూస్తూ ఉండండి, నంద్యాలను ఎట్లయితే చేశారో గతంలో అట్లా భయప్రాంతులు చేసి పోటీ చేస్తుంది టీడీపీ అని అంటూ ఉన్నారు సార్. అది ఎట్లా జరగబోతుంది? పులివెందుల్లో కూడా ఏమైనా టీడీపీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? అంటే అవకాశం పక్క తీయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా అడ్డాలో ట్రై చేస్తున్నారు. ప్రయత్నిస్తే పోయేదేముందని ప్రయత్నించమనండి. ఓకే, ప్రయత్నానికి ఏదైనా సరే స్వాగతించవలసింది. పులివెందులోటి, ఒంటిమెట్టోటి, ఈ రెండింటికి సమాధానం ఎలా వస్తుందో తెలుగుదేశం వెండితెర మీద చూస్తారు. ఓకే. రెండో విషయం ఏంటంటే, బీటెక్ రవి గారు ఈ తెపేల ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చుకొని అర్ధగంట చాలు నాకు జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర ప్రత్యక్షంగా యుద్ధంగా దిగితే అక్కడ ఎంతసేపు పడుతుందో ఒకసారి చూసుకోవాలండి. భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటుందంటేనండి, ఓ షర్మిల విజయమ్మ ఒక కాస్త పక్క తప్పుకోవచ్చు, కానీ సతీష్ రెడ్డి రూపంలో ఒక యోధుడిని ఇచ్చాడు ఆయనకి. ఓకే, ఒక మేధా సంపత్తితో అతని ఇవాళ తల్లో నాలుకై వైఎస్ఆర్సీపీకి పార్టీకి, ముఖ్యంగా రాయలసీమలో, ముఖ్యంగా కడప టెరిటరీలో ద వే ఈజ్ వర్కింగ్, అది ఖచ్చితంగా యాడెడ్ ఫ్లేవరు. బీటెక్ రవి గారి యొక్క భార్య నిలబడినా సరే ఈ చనిపోయిన దివంగత నాయకుడి యొక్క కుమారుడికి ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారి ప్రోత్సాహం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడండి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ రెఫరెండమ్స్. రూలింగ్ పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, గెలిచేస్తారన్నది నానుడి. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకత అన్నది నిగూఢంగా ప్రజల్లో ఉన్న దగ్గర ఇది ప్రత్యక్ష ఎలక్షన్. గ్రామాలు స్వచ్ఛందంగా తరలేదు, నువ్వో నేనా కలిపడే ఎలక్షన్లు ఇవి. సో అక్కడ మీరు అనుకున్నంత కేక్ వాక్లు ఉండవు. సామర్థ్యానికి తగ్గట్టు ఒంటిమెట్లో కూడా సుబ్బారెడ్డి గారు నిలబడ్డారు. అమర్నాథ్ గారి టికెట్ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత రాజీనామా చేసింది సుబ్బారెడ్డి గారు, మాజీ ఏపీ చైర్మన్. ఎలక్షన్స్ రెండు ఎలా ఉండబోతున్నాయంటే తగడం బగడం అన్నట్టుంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెఫరెండం. 10కి గెలిచారు కదా కడపలో, దానికి సమాధానం ఎలా ఉంటుంది? ఈ జెడ్పీటీసీకి సమాధానం ఇస్తాయి. తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న ఈ ప్రజాప్రభుత్వానికి నల్లేరు మీద నడక అన్నప్పుడు సంవత్సరంలో జరగబోయే ఎలక్షన్స్కి ఆతృత ఆపుకోలేక ఉన్న వాళ్ళందరినీ దొరికిన వాళ్ళు దొరికినట్టు ఎత్తేసిన తర్వాత స్వచ్ఛందంగా జరుగుతున్న ఉప ఎలక్షన్లో మీరు తీసుకున్న వాళ్ళు కరెక్టో కాదు, కడప మేయర్ విషయంలో మీరు చేసినవి ఏమవుతాయో వీటన్నిటికీ సమాధానం పులివెందుల అండ్ ఒంటిమెట్ట త్రూగా కడప రేడియస్ ఎలా ఉంటుందో దాని వైబ్రేషన్స్ చూపిస్తాం. మొన్న డబ్బులు దొరికినాయి అని చెప్పి ఒక అంశం వేశారు. ఆ రికార్డు నిన్నేదో వీడియో రికార్డింగ్ వచ్చింది, అతను వైసీపీ అతను అని చెప్పారు. తెల్లారిపాటికి చూస్తే అతను అందరి వాడిలాగా కనిపించాడు. ప్లస్ దాంట్లో 2000 నోట్లు ఉన్నాయి. సార్ ఒక మాట చెప్పనా సార్, ఆడ అందరు వాడవనండి, లేకపోతే ఎందులో పడి చావమనండి, వీళ్ళందరూ తపేలా బ్యాచ్కెళ్ళి రాజకీయ నాయకులు అంటే సేవా తత్పరతని మన నెత్తికి పెట్టి వీళ్ళు చేసి యదవ పనులను భరించి చూస్తున్నాం. పైపచ్చి ఈ సిట్ ఏదైతే ఉందో, నేను న్యాయస్థానం డెవలప్మెంట్స్ ఒకసారి చూస్తే ఆ నోట్లు డినామినేషన్లు దాని నెంబరింగ్ ఉంటుంది కదా, ఒకసారి ఇవ్వండి, అది ఏ నోట్లు మీరు ఎక్కడ సీజ్ చేశారో అంటే డేటా మా దగ్గర లేదంటే సోమవారం ఇస్తామన్నారు. ఇవాళ ఏంది అసలు ఏ ప్రాతిపదిక మీద ఇది పెడుతున్నారు? అడవాడు వెంకటేష్ చౌదరి లేకపోతే వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి, అనుచరుడు అందరితోనే వ్యాపారాలు చేస్తున్నాడు. రాజకేశ్వర రెడ్డి ఇక్కడ కూర్చొని తేగల కృష్ణారెడ్డి గారి మా అల్లులతో వ్యాపారం చేశాడు. ఇటు తేగల కృష్ణారెడ్డి తెలుగుదేశం నుంచి మూలాలంటే పార్టీ మారాడు కదా,
ఇంకెవరితో వ్యాపారాలు చేయకూడదు ఏమన్నా కాన్స్టిట్యూషన్ ఉందా? నాకు తెలియక అడుగుతాను. మీరు కొండంతా ఎలకన పడతారా, ఎలకందని చెప్పి పొగడతారా? ఏం చేస్తున్నారు? రెండింటిలో పని చెప్పమన్నాడు సిట్టోల్ని. రోజుకోటి పట్టుకొస్తారు, రోజుకో దిక్కుమాల చేసిన ఈ బుద్ధిగాన ఛానల్లోను, ఆ తలకమాసిన పేపర్లో పకోడీ చుట్టుకునే పేపర్లోను ఆ పనికిమాల వార్తలు రాస్తూ వాళ్ళకి బుద్ధిగానం ఉందండి. ఎప్పుడు డిమోనిటైజేషన్ జరిగిందండి? 23లో జరిగింది. 24లో వీళ్ళు పట్టుకున్నారట. ఏమైనా అర్థం ఉందా దాంట్లో? తలా తోక లేకుండా ఒక ఇన్వెస్టిగేషన్కి తెరలేపారు ప్రభుత్వం. బుల్డోస్ చేస్తూ పాపం న్యాయస్థానంలో వాళ్ళు పడుతున్నారు తెప్పలు. ఆ పగోడికి కూడా రాకూడదు ఆ సిట్టోళ్ళు. వాళ్ళు పోతారు చూడండి, అతి దగ్గరలో లాంగ్ లీవ్లు రాజీనామాలు చేసి పోతారు. ఖచ్చితంగా పోతారు. ఎందుకంటే నాకు తెలియక అడుగుతా సార్, ఎలక్షన్ మూమెంట్లో డబ్బులు పంచడం ఎవడు పతివ్రత కదా, అందరూ దొంగ వెధవలే. అన్ని పార్టీల వల్ల దొంగ వెధవలే. ఈ దొంగ వెధవల్ని మనం జడ్డి వెధవల్లో భరిస్తున్నాం. అర్థమవుతుందా? మీరు నేనేమో జడ్డి వెధవల్లో సంవత్సరం అంతా జీతం సంపాదించుకుని 4 నెలలు ట్యాక్స్ కడుతున్నాం. వీడు ఎవడన్నా ట్యాక్స్ కడతాడా? ఎవడన్నా కట్టినోడు ఉన్నాడా ప్రాపర్గాను? ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళందరికీ ఇంతంత డబ్బులు చెప్పండి? ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ డబ్బులు ఇంతంత? ఏ ప్రాతిపదిక మీద కోటీశ్వరులు అయిపోతుంటారు? వీళ్ళని అసలు మనం చెప్తున్నాం కదండి, అనవసరంగా టాలరేట్ చేస్తున్నాం. బిజినెస్ టైకోన్స్, బిజినెస్ ఎంపరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫామ్ ఆఫ్ క్యాష్ దొరుకుతున్నప్పుడు వ్యవస్థలు ఏం చేస్తున్నాయండి? ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర 2 లక్షలకు మించి ఇంట్లో క్యాష్ పెట్టుకొని చూద్దాం. పూర్వ సినిమాలో నాగభూషణం గడి తిరుజూరులో పెట్టినట్టు పెట్టి చూడండి, లోపల వేసేస్తారు మనని. బ్యాంక్ కోడికి వెళ్ళి మనం 2 లక్షలు డిపాజిట్ చేయండి, రక్తం తాగేస్తున్నారు డబ్బులు. వీటికి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ డిస్క్రిప్షన్స్? నాకు అర్థం కాదు. ఇట్స్ క్వైట్ రిడిక్యులస్. అసలు చెప్తున్నాను కదా, వ్యవస్థ నెగ్లిజెన్సీ, వ్యవస్థ టాలరెన్సు, వ్యవస్థ తన పని తాను చేయకపోవడం వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ అండ్ రిప్రికేషన్స్. వ్యవస్థను పనిచేసి లిక్కర్ స్కామ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అరెస్టులు చేయమనండి, ఉరిటి చంపేమనండి, దైద్యం వెళ్తుంది. ఏమీ లేకుండా తీసుకొచ్చి ఎంక్వైరీలని ఈ టీవీ ఛానల్లో డైలీ సీరియల్ నడిపించుకోవడానికి ఇచ్చే కాలక్షేపం స్టఫ్ లాగా ఉంది తప్ప ఏమైనా అందులో పనికొచ్చింది కనబడుతుంది ఒకటేనా? 11 కోట్లు లెక్క అడిగితే దానికేమో తగరాలు పడుతున్నారు వేరే స్టేట్ది ఎక్కడని. ఈ 3.5 కోట్లు దొరికేట 2000 నోట్లతో పాటు అంత కళ్ళు ఏదైనా కాకులు ఎత్తుకెళ్ళి అనుకుంటారు జనాలందరికీ. పోనీ అవి ఏమైనా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ గౌరవ న్యాయస్థానంలో సబ్మిట్ చేస్తున్నారంటే అక్కడ వెళ్ళి అబ్బదబ్బ జబ్బా. సో వీటన్నిటిలోంచి అనవసరంగా డిబేటబుల్ టాపిక్స్ చేస్తూ అసలు విషయాన్ని డైల్యూట్ చేయడానికి తప్ప ఇంకో వేరే పని లేదు వీళ్ళకి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.